హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి కేక్ రెసిపీ చూపిస్తున్నానండి. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ కేక్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అది కూడా మామిడి పండుతో చేసుకునే ఈ కేక్ చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మామిడి పండు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అలా అని మామిడి పండు ఊరికే జ్యూస్‌లు, పండు అలానే తినేయడం కాకుండా ఇలా కేక్ కూడా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ అయితే యమ్మీగా ఉంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి. దీనికోసం నేనిక్కడ ఒక మామిడి పండుని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా 2, 3 సార్లు బాగా కడుక్కున్నాక దీనిపైన పొట్టు తీసేసుకోవాలి. పీలప్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం తీసేసుకోవాలి. మామిడి పండు మాత్రం స్వీట్‌గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు కేక్ అనేది కూడా చాలా బావుంటుంది. ఈ స్వీట్‌నెస్‌ని బట్టి మనం పంచదార కూడా వేసుకుంటాం. నాకిక్కడ ఒక కప్పు మామిడి పండు ముక్కలు తీసుకున్నానండి. ఇలా కరెక్ట్‌గా ఏదైనా ఒక కప్పుతో తీసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదండీ! అది ఒక కప్పు తీసుకోవాలి. దాన్ని ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. ఒక కప్పు సూజీ రవ్వకి హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నాను. కరెక్ట్‌గా సరిపోతుంది. మీకు మామిడి పండు స్వీట్‌గా లేదనుకోండి, చప్పగా ఉంటే ముప్పావు కప్పు తీసుకోండి. నాకైతే ఇక్కడ స్వీట్‌గా ఉంది కాబట్టి అరకప్పు తీసుకున్నాను. దీన్ని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లోకి ఇప్పుడు మామిడి పండు ముక్కలు వేసేసుకోవాలి. పొట్టు తీసుకొని మాత్రమే వేసుకోవాలండి. అలానే అస్సలు వేయొద్దు. ఇలా వేసుకున్నాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదనుకోండి 2 ఇలాచీలు వేసుకోండి సరిపోతుంది. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను, బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. మీరు కావాలంటే పాలు పోసి మిక్సీ పట్టుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని కూడా తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కలుపుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్‌గా వెంటనే చేసేస్తున్నాను. దీంట్లోకి పాలు కాచి చల్లార్చినవి చిక్కటి పాలు వేసుకోవాలి. పాలు ఎంత చిక్కగా ఉంటే టేస్ట్ కూడా అంత బావుంటుంది. ఆ పాలు కొంచెం కొంచెంగా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను కేక్ బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే పొడి పిండి అప్లై చేయండి. తెలుసు కదా కేక్‌కి ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ విధంగా బటర్ పేపర్ వేసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని బ్యాటర్‌ని వేసేసుకోవాలి. ఇది మామిడి పండుది కొంచెం లూజ్‌గా ఉండొద్దండి. ఈ విధంగా తిక్కుగానే ఉండాలి. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు కావాలనుకుంటే కొంచెం పాలు పోసుకొని లూజ్ చేసుకోండి. కానీ ఈ విధంగా ఉంటేనే తొందరగా అవుతుంది. దానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇలా మొత్తం వేసుకున్నాక ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే ప్లెయిన్‌గా కావాలి అంటే ప్లెయిన్‌గా కూడా చేసుకోవచ్చు. నేను వేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ముందుగానే ఒక పెద్ద గిన్నెని వేడి చేసుకున్నాను. అది వేడయ్యాక దాంట్లోకి చిన్న స్టాండ్ పెట్టేసుకొని, ఇప్పుడు కేక్ గిన్నెని పెట్టేసుకోవాలి. మధ్యలోకి పెట్టుకోవాలండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్యలోకి సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. నేనిక్కడ నాకు టోటల్‌గా 40 నిమిషాలు పట్టిందండి. నేనొక 30 నిమిషాలకు చూస్తే కేక్ బేక్ అవ్వలేదు. సో, ఇంకో 10 నిమిషాలు ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. 40 నిమిషాలకి చూడండి ఇలా మనం చాకుతో గుచ్చి చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. కేక్ అనేది బాగా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు దాంట్లోంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా చల్లారాలి. అప్పుడే మనము దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. నేనొక 15-20 నిమిషాలు పక్కన పెట్టేసాను. 20 నిమిషాల తర్వాత చూడండి కేక్ పూర్తిగా చల్లారిపోయింది కదా! చాక్‌తో సైడ్‌లో ఈ విధంగా చేసేసుకోవాలి. అవసరమే లేదండి ఈజీగా వచ్చేస్తది. కాకపోతే కొంచెం ఇలా చేసుకుంటే ఇంకా తొందరగా వచ్చేస్తది. ఈజీగా ఊడొచ్చేసింది కేక్ అయితే. చూడండి ఎంత బాగొచ్చిందో కలర్ కూడా మారలేదు. మామిడి పండు వేసాం కాబట్టి అదే కలర్‌లో వస్తది కేకు. ఇప్పుడు బటర్ పేపర్ తీసేసుకోవాలి మొత్తము. తీసుకున్నాక కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగొచ్చిందో. టేస్ట్ కూడా చాలా బావుందండి. మా ఇంట్లో పిల్లలైతే మొత్తం లాగించేశారు అప్పుడే అంత కమ్మగా ఉంది. కాబట్టి మామిడి పళ్ళు ఎలాగో అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు వెంటనే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా చాలా సింపుల్‌గా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోయింది. ఇలా ఒకసారి చేసి పెట్టుకొని మీ ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకున్నారంటే 2, 3 రోజులైనా పిల్లలకు స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు. స్కూల్ నుంచి రాగానే కూడా ఇవ్వచ్చు. యమ్మీగా తినేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.